ఎలా ఉందో చూడు అది. గొడ్డ పేద దొరికినాయి 2. మామ ఈరోజు పీతలు పట్టడానికి అయితే అడవికి వెళ్తున్నాం. చూద్దాం మరి మనకి ఎన్ని పీతలు దొరుకుతాయో. అంతకు మించి ఇప్పుడు మా వాళ్ళు అయితే ఇంట్రో ఇస్తారంట. చూద్దాం మరి ఎలా చెప్తారో. ఇంట్రో చూసేయండి. ఇంకా దగ్గరకు ఉండాలరా కొంచెం. ఇప్పుడు ఇంకా నువ్వు బాను నువ్వు ఈ చేతి వేసి 1 2 3. ఈరోజు పీతలకి వెళ్తున్నాం. పీతలు వెళ్ళి దొరికితే చూద్దాం. లాస్ట్ దాకా చూడండి. ఓ ఇదా అమ్మాయి అమ్మాయి పట్టండి రా జిల్లోడు పట్టాం. ఈ అమ్మ ఇదేరా మా సౌండ్లు చేసేది. జిల్లో పెట్టాం. అదేం చేయదే. సౌండ్ చేయించరా. ఫస్ట్ దొరికిందిరా జిల్లోడి. భలే అందరా. ఏం చేయాలి? జిల్లోడమ్మా జిల్లోడి. అక్కడ ఇంకా ఉంటాయి మరి, అక్కడ తీసుకుందాం పదా. ఇదిగోండి మా జిల్లోడు దొరికింది. అడవిలో సౌండ్ చేస్తుంట కదా, చూడండి ఎలా సౌండ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని వదిలేద్దాం. మంచిగా వర్షం పడుతుంది పొద్దున్నుంచి. ఈ టైంలో పీతలు మంచిగా బయటకు అయితే తేలుతాయి. మా ఊరు సైడ్ నాటు పీతలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. అదే వర్షంలో పట్టుకొని తింటే ఇంకా బాగుంటాయి. రండి మీకు చూపిస్తాను ఎన్ని దొరుకుతాయి. ఇదేంటో తెలుసా? గాలి కర్ర. ఇదిగో ఒక అద్భుతమైన ప్లేస్ చూపిస్తాను, చూస్తే అదిరిపోద్ది. మంచి దూరం చూపిస్తాను. చూడండి ఎలా ఉందో. చూడండి మా మొత్తం మంచిది ఎలా కమ్మేసాను చూడండి. ఇదిగోండి చూడండి మావా, మొత్తం తోటలన్నీ ఎలా వేసారో. ఈ మొత్తం సిల్వర్ తోటలే, ఇప్పుడే నాటుకున్నారు. తర్వాత ఒక 2-3 సంవత్సరాలు అయిపోతే మాత్రం మంచి తోటల కింద తయారవుతాయి మావా. మీరు ఎప్పుడైనా ఇలాగా కుర్రోళ్ళతో పాటు మీ బ్యాచ్ తో ఎంజాయ్ చేసి ఉంటే కామెంట్ చేసి పెట్టండి. ఈరోజు అడవిలోనా ఓ జాంకెట్ కనిపించింది. చూడు తక్కువలే, పండ్లు తక్కువలే. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ పిట్ట తింది. ఇదిగో పిట్ట. ఇదిగోండి మాకు అడవిలో దొరికిన జాంకాయలు. వీటిని మేము మచ్చ జాంకాయలు అని పిలుస్తాం. చూడండి మచ్చలు ఉంటాయి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఇదిగోండి ఇది చూసారు కదా, ఇది ఏదో పువ్వు అనుకుంటారు. పువ్వు కాదు, ఇది మష్రూమ్. ఇది చూడండి వెరైటీగా ఎంత బాగుందో, కొత్తగా బాగుంది కదా. ఇదిగో ఇక్కడైతే పక్షి కూడా ఒకటి కనిపించింది మా కింద పడిపోయింది. చూడండి భలే ఇంజనీరింగ్ ఎలా అనుకుందో. ఇంకా మీకు చాలా వింతలు చూపిస్తామో రండి. చూడండి మా క్లైమేట్ కూడా ఎలా ఉందో. వర్షంలో మొత్తం పొలాలతో చుట్టూ పచ్చదనంతో. అక్కడ చూడండి గుడ్లు కూడా కాస్తున్నారు మా వాళ్ళు, అక్కడ ఉన్నారు. అదిగోండి. ఇంకో మా తమ్ముడు, మా కెమెరామెన్, ఈ మధ్య స్కూల్కి వెళ్ళిపోయి ఎక్కువ వీడియోలో కనిపించట్లేదు. మొత్తానికైతే పీతలు పట్టే స్పాట్ దగ్గరకు అయితే వచ్చేసాము. చూడండి క్లైమేట్ కూడా ఎలా ఉందో, భలే ఉంది కదా. మీరు ఇలా పీతలు పట్టడం ఎవరికైతే ఇష్టమో రే జాగ్రత్త తోతో. చూడండి ఇక్కడ ఏదో పంట వేసారు, ఇది ఏదో తెలిస్తే కామెంట్ చేయండి. ఇదిగోండి అక్కడే మనం పీతలు పట్టే స్పాట్ లంక. చూద్దాం మనకి ఎన్ని పీతలు దొరుకుతాయో ఏంటని. మా ఈ తోట ఎవరిదో కానీ ఈ వీడియో కనుక చూస్తే చూడండి మొక్కలు ఏం తొక్కట్లేదు రే. మళ్ళీ మొక్కలు తొక్కేసామని చెప్పి మా మీద పడద్దా.
చూడండి ఎంత జాగ్రత్తగా దిగుతున్నాం, మొక్కలు ఏమీ తొక్కలేదు. అదిగర్రే చిన్న ఇదిగో గొడ్డ పేద దొరికినాయి 2. ఇదిగోండి మా దొరికిన ఫస్ట్ నాటు పీత అయితే ఇది. కాలువ మొత్తం చాలా ఎక్కువగా ఉంది వాటర్, అందుకనే పీతలు ఎక్కువ దొరుకుతాయో లేదో చూడాలి మరి. చూడండి మా క్లైమేట్ కూడా ఎలా ఉందో. ఎప్పుడైనా మీరు ఇలాగ పీతల వేట చేస్తుంటే కామెంట్ చేసి పెట్టండి. మీకు ఇలా పీతలు పట్టడం ఇష్టం ఉందో లేదో కూడా కామెంట్ చేయండి. అదే మా గుంట బ్యాచ్తో వచ్చి ఇలాగా ఎంజాయ్ చేస్తుంటే మాత్రం చాలా బాగుంది. పీతలు దొరుకుతాయో లేదో కానీ ఈ మూమెంట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేయడమే. చూడండి మొత్తం అడవి, అడవి మధ్యలో లంక, ఆ లంకలో చక్కగా పీతలు పట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అది వర్షం ఉందా, ఏది పట్టేసావా? చిన్న చిన్న పీతలు దొరుకుతున్నాయి రా. అదిగో మాకు దొరికిన 2వ పీత ఇది. భలే ఉంది కలర్ఫుల్ గా. గడ్డ ఎక్కువ ఉండడం వల్ల అసలు పీతలు ఏం కనిపించట్లేదు మా. చూడండి ఎంత ఎక్కువగా వెళ్తున్నాయో. దొరకడానికి అయితే ఇలాంటి బుడ్డ బుడ్డ పీతలు అయితే దొరుకుతున్నాయి. మరి చూద్దాం ఎన్ని పీతలు దొరుకుతాయి అంటూ. ఓరి అమ్మ పట్టేసాడురా అమ్మా. కష్టం ఆర్పద్ది. ఇదిగో ఆకులు తీరా. బా దొరికిందరా. ఈ సైజు ఒక 10 పీతలు దొరికితే మా బామర్ది కూడా పెద్ద పీత పట్టాడు రా. కొరికేస్తుంది కాదు, ఎల్లండి వాళ్ళది ఆ తీర ఆకు. రే అమ్మ, మా బామర్ది ఈజీగా పట్టేస్తున్నాడు రా. ఏ పెద్దదిరా. వా ఎలా ఉందో చూడు. అది లేపేశాడు రా మా బామర్ది. దొరికిందా? పెద్ద పీత మిస్ అయిపోయింది మా. అచ్చా దగ్గరికి వెళ్ళినా బాగుండు, పట్టుకునే వాళ్ళం. పెద్ద పీత మిస్ అయిపోయింది. చూద్దాం మరి. ప్రస్తుతానికి అయితే చిన్న చిన్నవి దొరుకుతున్నాయి, కొంచెం మీడియం సైజు కూడా. అంటే కాలువ బాగా ఎక్కువ ఉంది మా. చూడండి మీకు సౌండ్ కూడా వినిపిస్తుంది కదా వర్షం పడడం వల్ల. అందుకని పెద్ద పెద్ద పీతలు అయితే బయటికి రావట్లేదు. చూద్దాం మరి ఎన్ని పీతలు దొరుకుతాయో. మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఎన్ని పీతలు దొరికాయని. వీడియో అయితే చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. రండి. ఓ బామర్ది పట్టాడు రా ఎర్ర పీత. ఆ వెనకాల సైడ్ కూడా చూపించు. అది ఇదిగోండి ఎర్ర నాటు పీత అంటే ఇదే. చూడండి మా ఎలా ఉందో. టేస్ట్ మాత్రం అద్దరిపోద్ది. ఇదిగోండి మాకు దొరికిన పీతలు అయితే ఇయ్యే ఇప్పుడు ప్రస్తుతానికి. చూడండి పీతలు పెట్టుకోవడానికి ఆకులు ఎలా తయారు చేశాడో. ఇంకా పడతానే ఉన్నాం, చూద్దాం మరి ఇంకేమి దొరుకుతాయి ఏంటో. ఏది వదిలే వదిలే. రెడ్ కలర్ పీత. ఇక్కడ ఎక్కడ చెరువులు తీరా ఇక్కడ అయితే. చూడండి మా వీళ్ళు చెప్పులే పడవాలనుకొని ఎలా ఆడుకుంటున్నారో. చూడండి కన్నం దగ్గర నుంచి ఎలా వస్తుందో. ఇదిగోండి మా ఈ కెనాలే మేము ఊరాళ్ళందరూ కలిసి మంచిగా తయారు చేసుకున్నాము. ఇప్పుడైతే ఇలా అయ్యింది. వాటర్ కూడా చూడండి ఎంత మంచిగా అయితే ఫ్లోట్ అవుతుందో. తోటల మీద నుంచి వాటర్ అంతా వెళ్తాయి మా. ఈ తోటల్లో పండించే మొక్కలన్నిటికీ ఈ వాటర్ యూజ్ అవుతాయి. చూడండి వాటర్ సౌండ్ ఎలా వస్తుందో. ఈ మొక్కల్ని టచ్ చేసుకుంటూ పొలాలకు వెళ్ళిపోతాయి మామ వాటర్ అంతా. రే రే జాగ్రత్త జాగ్రత్త రే.
మా గిరిజన ప్రాంతంలో మా ఏజెన్సీ మొత్తంలో ఎక్కువగా ఇలానే వాటర్ని హార్వెస్ట్ చేసుకుంటాం మొక్కలన్నిటికి అన్ని అవసరాలకి. మేము చేసే పని మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి మామ. ఇవాళ వర్షం పడుతుందని గొడుగు తెస్తే వర్షం పడలేదు. ఇది అదిగోండి ఎంత పెద్ద పీత పట్టడం మా బామర్ది పొలంలోకి వచ్చేమో లేదో. ఇది రే చూడండి మా పొలం దగ్గర చేపలు పడుతున్నారు. ఆ చిన్న నెట్ తెచ్చుకొని భలే సరదా. వీళ్ళు చేపలు పట్టే నెట్ చూసారంటే మీరు అందరు షాక్ అవుతారు, అంత పెద్దది అది. ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకనంత పెద్ద నెట్ అయితే తెచ్చారు. లేవండి రా అయ్యో రే బుడ్డ ఏదిరా అది చిన్న చేప చూపి పడింది. ఇదిగో మా చూడండి ఎంత బుడ్డ చేప పట్టేయాడు. కడుపుతోంది అది. చూడండి వీళ్ళంతా చేపలు వేట. అక్కడ మా బామరది ఒక్కడే పెద్ద పెద్ద పీతలు అయితే పడుతున్నాడు. ఏ వెనకాల ఏమైందిరా? ఆవుతనేసిందండి. ఏ భలే అన్నాయిరా పూలు, గ్రేప్స్ లా ఉన్నాయి. గ్రేప్సే తిను. చూడండి మా అడవిలో దొరికే గ్రేప్స్ అచ్చం అలాగే ఉన్నాయి కదా. ఇదిగోండి మా ఈ అడవిలో వాటర్ మేము తాగేది. చూడండి అడవి నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ ఇలాగ గోడల కింద పైపులు పెట్టి అయితే ఇక్కడ ఆపుకొని దాన్ని అంతా ఇలా డైవర్ట్ చేసుకున్నాము. ఇదిగోండి గుంతలు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్గా పైపులు పెట్టుకున్నాం. ఇక్కడ వాటర్ ఏమో మేము తాగేది. అన్ని అవసరాలకి ఇక్కడ వాటర్ యూజ్ చేస్తాము. మీకు ఎలా అనిపించింది మా కామెంట్ చేసి చెప్పండి. చూడండి మా బత్తాకాయలు నారింజకాయలు చూడండి చెట్టు నిండా ఎన్ని కాసాయో, భలే ఉన్నాయి. చెట్టు నిండా కాయలే. పండి అంటే మాత్రం పక్షులకి జంతువులకి మనకి భలే ఉపయోగపడతాయి. ఉచ్చిపోస్తావు కదా, ఉచ్చిపోస్తావు కదా చిచ్చి ఉత్తుతో ఏహే ఏదా పీతలు చూపించు. ఇవి కానీ మా మనకి ఇన్నే దొరికే కూరకు మట్టికి. చూడండి మా వాడు ఎలా జాంకాయలు కూడా ఎలా వేసుకెళ్తున్నాడు జేబులో. ఏ తూతో దొరికేసారు రే. ఇగో 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 ఇగో. ఈసారి అయితే పీతలు ఎక్కువేం దొరకలేదు మామ. చాలా బొడ్డ బొడ్డ పీతలు అయితే దొరికాయి. గత వారం రోజుల నుంచి ఫుల్ వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంది లంకలో, అందుకని పీతలు అయితే ఎక్కువ దొరకలేదు. కూరకు మట్టుకైతే కొన్ని దొరికాయి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా. ఇలా ఫారెస్ట్ ఏరియాలో చక్కగా కాలువ దగ్గర పీతలు పట్టుకొని ఇలా వర్షంలో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఎప్పుడైనా మా ఏజెన్సీ వైపు వచ్చినప్పుడు పీతలు కూడా మంచిగా ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. నాటు పీతలు కదా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా. మన ఛానల్ కూడా మానిటైజేషన్ చాలా దగ్గరలోనే ఉంది. 2K సబ్స్క్రైబర్స్ కూడా రీచ్ అయిపోయాము. చూద్దాం మరి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు పెడతానే ఉంటాను మా. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెనకాల కూడా చూడండి మా వాళ్ళు జాంకాయలు కోసుకుంటున్నారు. మా చిన్న క్వశ్చన్, ఎలాగో ఇది చెప్పిన వాళ్ళకి ఎప్పుడైనా మన ఛానల్ 3K వచ్చిన తర్వాత వాళ్ళకైతే గివ్ అవే ఇస్తాను. మన ఛానల్ పేరు వచ్చేసరికి న్యాచురల్ షెఫ్ హంట్ కదా. దానికి కరెక్ట్ మీనింగ్ ఏంటో 3 పదాలు, అంటే న్యాచురల్ అంటే ఒకటి, షెఫ్ అంటే ఏంటి, హంట్ అంటే ఏంటి, కరెక్ట్గా గెస్ట్ చేసి చెప్పిన వాళ్ళకి కామెంట్ చేసి చెప్పండి. ఎవరైతే కరెక్ట్గా చెప్తారో వాళ్ళకైతే గివ్ అవే ఇస్తాను. సరేనా? బాయ్. మా ఛానల్లో ఇలాంటి మంచి వీడియోలు ఉంటాయి. సబ్స్క్రైబ్.